తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. దశాబ్దాల ద్రవిడ కోటను బద్దలు కొట్టిన దళపతి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠానికి కేవలం 10 అడుగుల దూరంలో నిలిచిపోయారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన అధికార పీఠం దక్కాలంటే మాత్రం లెక్క సరిపోవాల్సిందే. ఇప్పుడు చెన్నై నుంచి తెలుగు రాష్ట్రాల దాకా ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్: కుర్చీ కావాలా విజయ్? అయితే ఇంకో 10 మందిని తెచ్చుకో. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. కానీ విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లతోనే ఆగిపోయింది. సరిగ్గా 10 సీట్ల దూరంలో సీఎం కుర్చీ ఊరుస్తోంది. మరోవైపు డీఎంకే కూటమి 73 సీట్లకు, అన్నాడీఎంకే కూటమి 53 సీట్లకే పరిమితమయ్యాయి. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన గవర్నర్ మరియు ఎన్నికల సంఘం నుంచి క్లియర్ మెసేజ్ వచ్చేసింది: నంబర్స్ చూపించు, కుర్చీ తీసుకో. దీంతో తమిళనాట టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఎక్కడి నుంచి వస్తారు? రిసార్ట్ పాలిటిక్స్కు తెరలేచిందన్న వార్తలు చెన్నైని కుదిపేస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు ఎక్కడ క్యాంపులు దాటేస్తారోనని అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే భయంతో వణికిపోతున్నాయి. అవినీతి రహిత, స్వచ్ఛమైన రాజకీయం చేస్తా అని ఒంటరిగా బరిలోకి దిగిన దళపతి ఇప్పుడు ఆ 10 మంది కోసం తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపుతాడా? లేక హుందాగా ప్రతిపక్షంలో కూర్చుంటాడా? డీఎంకే కూటమిలో ఉన్న చిన్న పార్టీలు విజయ్ వైపు చూస్తున్నాయా? లేక బద్ధ శత్రువైన డీఎంకేను అధికారానికి దూరం చేయడానికి అన్నాడీఎంకేనే బయట నుంచి మద్దతు ఇస్తుందా? పనయూర్లోని తన పార్టీ ఆఫీస్లో మౌనంగా ఉన్న దళపతి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాడు? రాబోయే 48 గంటల్లో తమిళనాడు రాజకీయాల్లో ఏం జరగబోతోంది? క్లైమాక్స్కు చేరిన ఈ పొలిటికల్ థ్రిల్లర్లో ముగింపు ఎలా ఉండబోతోంది? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.